అనాయింటింగ్ మేక్స్ ద డిఫరెన్స్. అభిషేకమే చాలా వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఏం కావాలి చెప్పండి మనకి? అభిషేకం అనే మాట ఏంటి? ఎలీషా దేనికోసం పాపులర్ అనేది తెలుసా? అనాయింటింగ్. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తున్నావు, ప్రాంతానికి తగిన అభిషేకం నీకు కావాలి. ఆ అనాయింటింగ్ నిన్ను, నీ అడుగుని, నీ ఆలోచనని మారుస్తుంది. అంత ముందు దినాల్లో ఉన్నట్టు నువ్వు ఆలోచించు. ఆ అభిషేకం ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నావు, అంతకుముందు ఉన్నట్టు మాట్లాడు, నువ్వు అంతకుముందు ఉన్నట్టు వాక్యాలు నువ్వు చెప్పు. ఆమె చెప్పండి. అనాయింటింగ్ ప్రజలు కట్టి పాడేస్తాయి. 2.5 గంటలు ప్రజలు ఎందుకు కూర్చున్నారు? 3 రోజులు ఎందుకు కూర్చున్నారు? దేవుడు వాక్యం చెప్తుంది. అభిషేకం కట్టి పెడితే ప్రజలు చెప్పలు కొట్టింది గట్టిగా. అభిషేకం నువ్వు మాట్లాడుతుంటే ఆపుతుంది ఎవరిని అయినా. అభిషేకం రిలీజ్ అవుతుందా నీలో నుంచి? ఆ అనాయింటింగ్ రిలీజ్ అవుతుందా? అభిషేకం విడుదల అవుతుందా? యేసు నామములో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమె చెప్పండి. యేసు నామములో మీలో ఉన్న అభిషేకం విడుదల అవును గాక. నమ్మి తీరాలి. తన్ను వెదకు వారికి ఖచ్చితమైన రీతిలో ఆయన ఏం కలగజేస్తాడు? ప్రతిఫలాలు ఇవ్వగలిగిన వాడు. వట్టి చేతులతో తిరిగి పంపేవాడు కాడు. తన పిల్లలు తన ఎదుట కూర్చొని 3 రోజులైనా ఆ సంగతి గ్రహించిన దేవుడే, వారు మోక్షగలుగుతారని ఎరిగి ఉన్న దేవుడే, వారి కడుపుల నిండా ఆహారాన్ని నింపి పంపినవాడు. వట్టి చేతులతో నిన్ను ఎలా పంపుతాడు? తన పిల్లల బాగోగులు తాను ఎరిగినంత అద్భుతంగా భూప్రపంచంలో మరెవ్వరికి తెలియదు. ఆమె అరిచే ప్రతి కాకి పిల్లకు ఇట్టే ఆహారము పెట్టే దేవుడు. తన బిడ్డలు విరిగి నలిగిపోయిన మనసులతో దేవుని పాదాల మీద ఆధారపడితే వారు అరిచే కేకలకి, విన్నవించుకునే ప్రతి విన్నపానికి, చేసే ప్రతి ప్రార్థనకు తండ్రి ఎలా మౌనంగా ఉండగలుగుతాడు? వట్టి చేతులతో తిరిగి పంపే లక్షణము మన దేవుని దగ్గర లేదు. సర్వ సమృద్ధితో నింపగలిగిన వాడు, వీలైతే అంచుల మట్టుకు నింపగలిగిన వాడు. ఓపిక ఉంటే అంచుల నుండి జారేంత వరకు పొంగి పొర్లేంత సమృద్ధితో నింపగలిగిన వాడు. హల్లెలూయా. భక్తుడికి దేవుడిస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానపూర్వకమైన మాట ఏమిటి తెలుసా? ఇప్పుడు వారు పగిలిపోయినారు, వారి జీవితాల్లో విలువ లేదు, వారి జీవన విధాన క్రమంలో నెమ్మది లేకుండా వారు బ్రతుకుతున్నారు. కానీ నేను వారిని మరొక పాత్రగా మలుచుకొనుచున్నాను, వారిని ఒక విలువ కలిగిన పాత్రగా నేను నిలబెట్టుకొనుచున్నానని దేవుడు సాదృశ్య రూపమున తన దైవ జనుడికి చెప్పకనే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వరకు నీకు విలువ లేదా? ఇప్పుడు వరకు నీకు స్థానం లేదా? ఇప్పుడు వరకు నీకు స్థాయి లేదా? ఇప్పుడు వరకు నువ్వు ఎవరి చేత గౌరవం పొందలేదా? ఎవరు నీకు విలువ ఇవ్వట్లేదా? ఎవరు నీకు స్థానం ఇవ్వట్లేదా? పర్లేదు. ఇప్పటికే నీవు విరవబడి ఉంటే, ఇప్పటికే నువ్వు వేదనకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళుతూ ఉంటే, ఈ విరవబడిన నీవు వెలిగించబడి దీవెనకరంగా మార్చబడబోతున్నా.